ఈ భూగృహం ఏదైతే ఉందో దాన్ని మూసేసి దాని మీద ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయండి అని వారు ఆజ్ఞాపించారు. ఇంక నుంచి దీని బాధ్యతలన్నిటినీ కూడా మీరు తీసుకొని ఈ పైన శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞ చేశారు. అప్పుడు అదేవిధంగా వెంటనే యాత్రలో ఉన్నటువంటి వారు యాత్ర నుంచి శృంగేరికి వచ్చి అక్కడ చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి భవ్యమైన శివాలయాన్ని, ఆ ఆలయాన్ని నిర్మించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు. కాబట్టి గురువు యొక్క నామం విద్యాతీర్థ అనేటటువంటి నామం ఏదైతే ఉందో దాంట్లోంచి ఆ విద్య అనేటటువంటి ఒక శబ్దాన్ని తీసుకొని విశేషంగా పరమేశ్వరుడు అదేవిధంగా శంకరాచార్యుల వారిని చెప్పేటటువంటి శబ్దం శంకర అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని కలిపి విద్యాశంకర అని ఆ శివలింగానికి నామకరణం చేశారు. అందుకే అది విద్యాశంకర దేవాలయము అని దానికి పేరొచ్చింది.